హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే మన కెరియర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. కెరియర్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఈ కెరియర్ డెవలప్మెంట్ కూడా ఏమైనా కోర్సెస్ ఉంటాయా? అరే, మనం ఏదైనా మోటివేషన్ తీసుకుంటే మన కెరియర్ని మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే కంప్లీట్గా బీటెక్ ఎప్పుడైపోతుంది, మనం ఎప్పుడు జాబ్స్లో సెటిల్ అవుతామో, లేకపోతే ఏ కేటగిరీస్కి వెళ్ళాలి, ఏ కంపెనీస్కి మన ప్రొఫైల్స్ పంపించాలి అన్న కన్ఫ్యూజన్తోనే ఎక్కువగా టైం వేస్ట్ చేసేస్తూ ఉంటాం. ఇంకొంతమందికి అంత బాగా ఎడ్యుకేట్ చేసి మంచి మంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి మంచి టాలెంట్ ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారు, చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్స్గా లేకపోతే అలా 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 టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత మన కెరియర్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ చేసుకోవాలి, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా డౌట్స్తో మనం బ్రెయిన్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. బట్ ఈరోజు వాటన్నిటికీ కూడా మన కెరియర్ని మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పడానికి చాలా క్లియర్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నాతో పాటు బ్రెయిన్బో విజన్ డైరెక్టర్ సాయి ఈశ్వర్ గారు ఉన్నారు. సో అతని మాటల ద్వారా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. యా సార్, కెరియర్ డెవలప్మెంట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. కొంచెం మీరు ఇలా మాకు టచ్ చేశారనుకోండి, స్టూడెంట్స్ అందరికీ కూడా ఏమైనా ర్యాంక్స్లో మంచి స్టేట్ లెవెల్లో వస్తామేమో. ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుందండి. ఇట్స్ ఓన్లీ కన్సిస్టెన్సీ అండ్ కన్విక్షన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. అంటే వెన్ యూ పుట్ అ గోల్, ఆ గోల్ గురించి ఆ డైరెక్షన్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని అటువైపు పరిగెట్టేయడమే. ఇంకా యూల్ హ్యావ్ టు రన్ ఇన్ దట్ డైరెక్షన్ ఇన్ సచ్ వే దట్ గోల్ రావాల్సిందే అని. సేమ్ యాజ్ రాకెట్ పాలసీ అండి. వై డస్ ద రాకెట్ ఫ్లై అంటే దాని కింద ఫైర్ పడితే ఏదైనా ఫ్లై అవుద్ది. సో అదే లాజిక్తో ఇఫ్ అ స్టూడెంట్ హ్యాస్ అ గోల్, దాని గురించి ఏం చేయాలి అనేది పాత్ పెట్టుకొని ఇఫ్ దే వర్క్ రెగ్యులర్లీ ఆ కన్విక్షన్తో, ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది జనరల్గా. ఈరోజు 2 hours చదువుతున్నారు, రేపు చదవరు, ఆ మరుసటి రోజు ఎప్పుడో చదవరు, మళ్ళీ 1 గంట చదువుతారు. ఇలా కాకుండా ఇఫ్ యూ క్యాన్ ప్రిపేర్ ఆర్ ప్రాక్టీస్ ఫర్ ½ an hour a day. సో ఆన్ అ డైలీ బేసిస్ ½ an hour చేస్తే వారానికి ఎలా లేదన్నా 3.5 గంటలు చదివినట్టండి. అలా కాకుండా మీరు ఒక్కరోజే 10 గంటలు చదివేసి మిగతా రోజులు చదవకుండా ఉండడం కంటే రోజుకి ½ an hour చొప్పున చదివితే దట్ కన్సిస్టెన్సీ విల్ గివ్ యూ మోర్ నాలెడ్జ్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ కంప్యూటర్ అనమాట. టెంపరీ మెమరీ, ఇప్పుడు కొంచెంసేపు చదివింది టెంపరీ మెమరీ నుంచి పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎప్పుడో ఒక్కసారి బర్డెన్ పెట్టేసి బ్రెయిన్కి ఒక్కసారి మొత్తం చదివేద్దాం అంటే దట్ విల్ బి డిఫికల్ట్. ఎగ్జాక్ట్లీ. సో దట్ విల్ బి డిఫికల్ట్ అనమాట. సో ఆ గోల్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఎనీథింగ్ క్యాన్ బి అచీవబుల్. బేసిక్గా ఈరోజు డిగ్రీ అండ్ బీటెక్ స్టూడెంట్స్కి బేసిక్గా వాళ్ళకి 3 options ఉన్నాయండి. ఒకటి హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, లేదా జాబ్, లేదా బిజినెస్. నా ఇఫ్ యూ వాంట్ గో ఫర్ హైయర్ స్టడీస్, ది ఆప్షన్స్ దట్ యూ హ్యావ్ ఆర్ ఎంఎస్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సి లాంటి కోర్సెస్. వీటన్నిటికీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. యూ హ్యావ్ టు హ్యావ్ ఒక ప్రణాళిక సెట్ చేసుకొని ఆ స్ట్రాటజీ వైజ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ వాట్ ఐ హెవ్ బీన్ టెల్లింగ్ పీపుల్. నన్ను ఎవరు అడిగినా సరే ఒక 3-4 months 6 months పెట్టుకొని, అంటే ఇఫ్ యూఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్, ఇఫ్ దేర్ ఆర్ సమ్ ఏరియాస్ దట్ యూర్ గుడ్ అండ్ కొన్ని ఏరియాస్ సరిగ్గా రావు అనుకున్నప్పుడు ఏవి రావో వాటి మీద మాత్రం వర్క్ చేస్తే సరిపోతుంది. సీరియస్లీ సార్, అంటే వీటికన్నా బిఫోర్గా ఒక్కసారి మీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్. సో ఐఎమ్ సాయి ఈశ్వర్, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ బ్రెయిన్బో విజన్ and I've done my MBA and my CAT percentile was 98.76. I've got into 10 IIMs to do an FPM. FPM is basically a PhD. దాని తర్వాత ICET ఎగ్జామ్ పేరు విన్నారండి? Yes, విన్నాను. ఇట్స్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ MBA and MCA. When both the states were together, 2009లో నా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. సార్ అది ఎలా సార్ పాసిబుల్? అంటే ఎంత మెమొరీ ఉంది, ఆ మెమొరీలో టెంపరీ మెమొరీలో ఎంత ఉంచారు, పర్మనెంట్ మెమొరీకి తీసుకురావడానికి ఎంత టైం పట్టింది? నో మ్యామ్, నా మెమరీ చాలా వీక్ అని నేను ఫీల్ అవుతుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ మెమరీ అట్ ఆల్. మీ మెమొరీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఉన్న మెమొరీ వీక్ అంటే మేము లాస్ట్ నుండి వస్తున్నాం, మా మెమొరీ ఇంకెంత వీక్. అంటే ఎగ్జామ్స్ ఏమైనా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మెమరీతో పని లేదు మ్యామ్. కష్టపడి చదివితే ఏం రాదు, ఇష్టపడి చదవాలి. సో యూ హ్యావ్ టు లవ్ ద సబ్జెక్ట్, లెర్న్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ఇట్. వన్స్ యూ అండర్స్టాండ్ ఇట్ యుల్ నెవర్ ఫర్గెట్ ఇట్. మనం మూవీస్ చూస్తాం, ఏమైనా మర్చిపోతామండి? సో సబ్జెక్ట్ ఎందుకు మర్చిపోతారు? వై యూ నెవర్ నీడ్ టు రివైజ్ ఎనీ సబ్జెక్ట్ అట్ ఆల్. సో మేము బ్రెయిన్బో విజన్లో ఏం చేస్తామంటే వెన్ వి టేక్ అప్ క్లాసెస్ ఆన్ అ రెగ్యులర్ బేస్లో ఎగ్జామ్స్ పెడతామండి. ఎగ్జామ్ ఈ రోజు మనకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కాదు. 100 marksకి ఎగ్జామ్ రాసి ఈరోజు 2 మార్కులు వచ్చినా పర్లా, కానీ ఆ 98 మార్కులు ఎందుకు పోయాయి? వాట్ కెన్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్? అట్ దిస్ ఏజ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు మేక్ మిస్టేక్స్ అండి. తప్పులు చేయాలి, చేసి వాటి నుంచి నేర్చుకోవాలి. చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు, నెక్స్ట్ టైం కొత్త తప్పు చేయాలి. సి దట్స్ హౌ పీపుల్ క్యాన్ లెర్న్. అది లైఫ్లో అయినా ఎగ్జామ్లో అయినా. చాలా బాగుంది సార్. నెక్స్ట్ టైం సేమ్ తప్పు చేయకూడదు, కొత్త తప్పు చేయాలి. దట్స్ హౌ యూ బికమ్ బెటర్ కదండి. ఎగ్జామ్లో కూడా అంతే. ఒక 80 marks వచ్చాయనుకోండి, 20 mistakes చేశారు. ఆ 20 mistakes నుంచి ఎందుకు తప్పయ్యో నేర్చుకుంటారు. నెక్స్ట్ టైం ఆ 20 తప్పు అవ్వద్దు, కొత్త క్వశ్చన్ వస్తే తప్పు చేస్తారు.
బట్ స్టిల్ దే లెర్న్ కదండి. లెర్నింగ్ ఇస్ లైక్ ఎవ్రీ డే. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతారు. కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్. సార్ అప్డేట్ అవ్వకండి సార్, నాకు భయం వేస్తుంది. నేను ఎప్పుడు అనుకుంటాను నేను చాలా అప్డేట్ అవ్వాలని. We also keep updating our knowledge and on a regular basis. Even students have to do the same thing. So ఆ గోల్ని సెట్ చేసుకొని బ్రెయినోవిజన్లో మేము క్లాసెస్ తీసుకున్నప్పుడు ఆన్ అ రెగ్యులర్ బేస్ విల్ హ్యావ్ ఎగ్జామ్స్. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద మార్క్స్, కాకపోతే వీఆర్ బాదర్డ్ అబౌట్ హౌ దే లెర్న్. సో ఆన్ రెగ్యులర్ బేస్లో ఎగ్జామ్స్ పెడితే టైం మేనేజ్మెంట్ అలవాటు అయిపోతుందండి. నౌ టైం మేనేజ్మెంట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ ఫర్ స్టూడెంట్స్. ఐ టెల్ దెమ్ లైఫ్ పెద్దదండి, మనందరం చాలా సంవత్సరాలు బతుకుతాం, పాపాత్మలు ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అయితే ఇప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేసి దాని తర్వాత ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు హ్యాపీగా సెటిల్ అవుతారా, లేదా ఇక్కడ ఎంజాయ్ చేసి ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తారా అనేది స్టూడెంట్స్ డిసైడ్ చేసుకోవాలి. అండ్ దెన్ వన్స్ దే డిసైడ్ దట్ దే హ్యావ్ టు వర్క్ హార్డ్ వర్క్ చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి ఫుల్గా ట్రైన్ అయిన తర్వాత దే హ్యావ్ టు టేకప్ మాక్ ఎగ్జామ్స్. దట్స్ హౌ దే ప్రిపేర్ వెల్ అనమాట. ఇలాంటి విజన్స్ అన్నీ పెట్టుకొని ద ట్రైనింగ్ మెకానిజం ఇన్ బ్రెయినోవిజన్ ఇస్ లైక్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మేము వాళ్ళకి ఒక ఐడియాని బుర్రలో జనరేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ టీచింగ్ అ సబ్జెక్ట్. ఒక ఐడియా జనరేట్ అయింది అనుకోండి, వన్స్ దే లెర్న్ ద నెసెసరీ టెక్నిక్స్ అంటే యాప్టిట్యూడ్, టెక్నాలజీ, ఈ 2 ట్రైనింగ్స్ కలిపి నేర్చుకున్నప్పుడు దే కెన్ అచీవ్ ఎనీ జాబ్ అండి. ఏ జాబ్ అయినా తెచ్చేసుకోవచ్చు. సో ఐ సజెస్ట్ స్టూడెంట్స్ టు హ్యావ్ అ బిగ్గర్ పిక్చర్. సో బ్రెయినోవిజన్లో కోర్సెస్ అన్నీ మాకు ఏఐసిటీతో కొలాబరేషన్ ఉంది. సో ఆల్ ద కోర్సెస్ once they finish the courses they get a stipulated marks, we'll give them a certification which states that they are employable. వీళ్ళని జాబ్లో తీసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ అన్ని స్కిల్స్ ఉన్నాయని ఆల్రెడీ మేము సర్టిఫై చేస్తున్నట్టు, విచ్ ఈస్ అ వెరీ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ దే హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్. అంటే చాలా బాగుంది సార్. ఇప్పుడు నాకు అర్థమైంది బ్రెయినోవిజన్ ఎందుకు పెట్టారని. మీకు ఎంత విజన్ ఉంది ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ. సో సీరియస్లీ అంటే నిజంగానే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఆఫ్టర్ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ లేకపోతే డిగ్రీ, ఐటీఐ ఇలాంటివన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి, వాటి తర్వాత ఏ జాబ్కి చూస్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్లో ఉంటూనే ఉంటారు ఒక జాబ్లో జాయిన్ అయినంత వరకు. సో ఆ జాబ్ వచ్చిన తర్వాత కూడా అరే నేను అదే అనుకున్నాను కదా, దీనికి నేను ఫిట్టా, మళ్ళీ దీని నుంచి ఇంకొక జాబ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ కోర్స్ నేర్చుకోవాలా అని కన్ఫ్యూజన్తో చేసేవాళ్ళు కొంతమంది కేటగిరీ. ఇలా కాకుండా ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత సో స్టూడెంట్స్ వాళ్ళ మైండ్ బట్టి అంటే లైక్ వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎలాంటి కోర్సెస్ చేసుకుంటే వాళ్ళకి ప్రాపర్గా సెట్ అవుతుంది అనే సజెషన్స్ మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా, లేకపోతే వాళ్ళు తీసుకునే థాట్స్తోనే వాళ్ళు తీసుకునే కోర్సెస్కి మీరు అగ్రీ చేస్తారా? అలా ఏమైనా చేంజెస్ ఉంటాయి మీ దగ్గరికి వచ్చాక? అంటే స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో కౌన్సిలింగ్ అండి, వీళ్ళు అండర్స్టాండ్ వాట్ దే రియల్లీ వాంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది మేము. సో ఆ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ డైరెక్షన్, ఆ డైరెక్షన్కి గోల్ రీచ్ అవ్వడానికి మేము హెల్ప్ చేస్తాం. లెట్ ఇట్ బి ఆర్ ఐటీ జాబ్ కావాలి అంటే వాటికి టెక్నాలజీ ట్రైనింగ్స్ ఇస్తాం, ఇంటర్న్షిప్స్, హ్యాకథాన్స్ అటెండ్ చేయిస్తాం. సో దట్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ అన్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే ఐటీ జాబ్ కాదు, సంబడి వాంట్స్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే ఫస్ట్ లెవెల్ విల్ ఆల్వేస్ బి అన్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో దానికి క్వాంట్, రీజనింగ్, వర్బల్, జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. వీటన్నిటికీ ట్రైనింగ్ ఇస్తాం. సో వాట్ ఎవర్ నీడ్స్ అ స్టూడెంట్ హ్యావ్, సో వాళ్ళకి కావాల్సింది గవర్నమెంట్ జాబ్ అవనండి, ఐటీ జాబ్ అవనండి. వీ ఈవెన్ హ్యావ్ సెమినార్స్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్. సో పీపుల్ హూ వాంట్స్ టు స్టార్ట్ బిజినెస్ వీ గైడ్ దెమ్. సో వీ గైడ్ దెమ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ వేర్ ఒక్కొక్క స్టెప్లో ఏం చేయాలి, వాట్ ఆర్ ద ఫోకస్ ఇష్యూస్ ఏం ఉండాలి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏం సాల్వ్ చేస్తున్నారు, ఎలాంటి బిజినెసెస్ ఫ్లరిష్ అవుతున్నాయి, ఇలాంటి నాలెడ్జ్ ఎప్పుడైతే మనం స్టూడెంట్స్లో ఇంకల్కేట్ చేస్తామో వాళ్ళు పైకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. దే కెన్ సెటప్ దేర్ ఓన్ బిజినెసెస్, బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్. సో దట్ జాబ్స్ ఎవరో ఇవ్వాలి అనే ఆపర్చునిటీ లేకుండా వీళ్ళే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని 10 మందికి జాబ్స్ ఇస్తారు. సో ఇలాంటి థాట్స్ కూడా మీరు స్టూడెంట్ నీడ్స్ అండి. అంటే చాలా మంది కోర్సెస్ చేసేవాళ్ళు ఏంటంటే వచ్చారా, ఫీజు తీసుకున్నామా, ట్రైనింగ్ ఇచ్చేసామా, అయిపోయిందా, సర్టిఫైడ్ ఇష్యూ చేసామా, ఓకే డన్, మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా పర్టికులర్గా వాళ్ళు దేనికి సూటబుల్ అవుతున్నారు, వాళ్ళకున్న టాలెంట్ ఏంటి, సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది గ్రేట్ థింగ్. ఫీజుదే ఉందండి. వెన్ యూ వాంట్ బెటర్ థింగ్స్ ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంతే. అండ్ వెన్ యూ స్పెండ్ మనీ యూ గెట్ రిటర్న్స్. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. ఇప్పుడు కొంచెం డబ్బులు ఖర్చు పెడుతున్నారు, సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ద హార్డ్ వర్క్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. వాట్ వీ డూ ఇన్ ఆర్ ఇన్స్టిట్యూట్ బ్రెయినోవిజన్లో మేము చేసేదంతా కూడా ఇట్స్ లైక్ అ పర్సన్ గోయింగ్ టు అ డాక్టర్ అండి. నా ఒంట్లో బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అరే డాక్టర్ నా ప్రాబ్లం ఏంటో చెప్పు అంటామా, వీ టెల్ ఆర్ ప్రాబ్లమ్స్. స్టూడెంట్స్తో కూడా మేము అలాంటి ఒక ఫార్మడబుల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామండి బ్రెయినోవిజన్లో. సో వాళ్ళని అర్థం చేసుకున్న తర్వాత వీ హెల్ప్ దెమ్. Just like the training that we give is like a doctor giving you a prescription. You'll have to buy medicines and take them.
మందులు ఎలా అయితే వేసుకుంటారో వీళ్ళు కూడా మేము ఇచ్చిన ట్రైనింగ్ మీద వర్క్ చేయాలండి. దిల్ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఎట్ హోమ్. దాని మీద ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ నేర్చుకోవడం. ఇంటర్నెట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో హౌ కెన్ దే లెర్న్ మోర్ అనేది చూసుకుంటే దెన్ దట్స్ హౌ పీపుల్ బికమ్ సక్సెస్ఫుల్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, అంటే యాజ్ ఒక స్టేట్ లెవెల్ స్టూడెంట్గా మీరు ఎంతసేపు చదువుకునేవాళ్ళు? సో అది అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండేది? చాలా మందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే ఎంతోమంది ఇప్పటికీ కూడా స్టిల్ ఫైట్ చేస్తారు గవర్నమెంట్ జాబ్స్ కోసం. లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, సివిల్స్ అంటారు, గ్రూప్స్ అంటారు, ఇలా చాలా చాలా ఎక్కువగా టైంని ఎన్ని ఇయర్స్ అయినా దాని గురించి టైంని ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఒక్కసారి అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? మీరు ఎంత డ్యూరేషన్ తీసుకునేవాళ్ళు? చదువుకునేది ఎక్కడ ఎలా స్టోర్ చేసుకునేవాళ్ళు? యాజ్ ఐ టోల్డ్ యూ, కన్సిస్టెన్సీ అండి. నేను రోజుకి 2 hours చొప్పున ప్రిపేర్ అయ్యేవాడిని. ఎవ్రీ సండే వీ యూస్ టు హ్యావ్ ఎన్ ఎగ్జామ్. ఆ సండే ఎగ్జామ్కి ఎవ్రీ సాటర్డే నైట్ ఇంకొక ఎక్స్ట్రా 2 hours ప్రిపేర్ అయ్యేవాడిని. సో ఈ 2 hours మై అకాడమిక్స్, అది కాక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మొత్తం ప్రిపరేషన్ అయిపోయేదండి. అండ్ ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్, తిరిగేవాడిని, సినిమాలు చూసేవాడిని, అన్నీ ఉండేవి. బట్ ఐ యూస్ టు కీప్ అ టైమ్ టేబుల్ ఆఫ్ 2 hours అండి. అండ్ రైట్ బిఫోర్ ది ఎగ్జామ్ ఐ యూస్ టు వర్క్ ఫర్ 12 to 14 hours పర్ డే అండి. అంటే ఇట్ వాజ్ లైక్ ఎగ్జామ్స్ రాయడమే పని. రోజుకి 4 ఎగ్జామ్స్ రాయడం, 200 questions ఉండేవండి. సో రోజుకి 4 ఎగ్జామ్స్ రాయడం, మిస్టేక్స్ ఏమొచ్చాయి, అవి ఎందుకు మిస్టేక్స్ అయ్యాయి నేర్చుకోవడం. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ డిడ్. దట్ ఈస్ వాట్ ఐ టెల్ స్టూడెంట్స్. ఒక 3 నెలల్లో 6 నెలల్లో యూ ప్రిపేరింగ్ ఫర్ GRE, IELTS, బ్యాంక్ ఎగ్జామ్స్, CAT ఏదైనా అవనివ్వండి, కోచింగ్ తీసుకోండి, బాగా ట్రైన్ అవ్వండి. ఈవెన్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫ్రమ్ హోమ్ ఆల్సో ఇట్స్ ఓకే. బట్ గైడెన్స్ అయితే ప్రాపర్గా ఉండాలి కదండి. సో అ టీచర్ విల్ ఆల్వేస్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దెన్ యూ హ్యావ్. నేర్చుకున్న తర్వాత దిల్ హ్యావ్ టు పుట్ సమ్ టైమ్ ఫర్ మాక్ ఎగ్జామ్స్ అండి. వాళ్ళు ఎగ్జామ్స్ చేసుకొని టెస్ట్ చేసుకుంటూ రాసుకుంటే దట్ విల్ గివ్ దెమ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్స్. ప్రిపరేషన్ ఉన్నదానికి ప్రిపరేషన్ లేని దానికి మధ్య డిఫరెన్స్ అదేనండి. యూ ప్రిపేర్ వెల్, యూఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ దట్ కమ్స్ యువర్ వే. సూపర్ 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 సూపర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, బట్ ఇట్స్ నాట్ ఎ లీస్ట్. ఇప్పుడు కెరియర్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎలా అంటే వన్స్ ఇంటర్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 4 years ఉంటుంది చదవడానికి, చేయడానికి. ఈలోపు ఇక్కడ ఫిక్స్ అయిపోతాడు, నేను బీటెక్ చేయాలా, ఎంటెక్ చేయాలా, లేకపోతే పాలిటెక్నిక్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా కోర్సెస్ నేర్చుకోవాలా. సో ఇలాంటి కన్ఫ్యూజన్తో ఉంటారు. బట్ నిజంగానే ఒక స్టూడెంట్ తన కెరియర్ని డెవలప్ చేసుకోవాలి అంటే మెయిన్ ఉండాల్సిన థింగ్స్ ఏంటి? కన్సిస్టెన్సీ అండ్ టైం మేనేజ్మెంట్ అండి. చదవాలి అని చదవడానికి కూర్చున్నప్పుడు మిగతా డీవియేషన్స్, ఈ రోజుల్లో డీవియేషన్స్ చాలా ఎక్కువైపోయాయి. మొబైల్స్ వద్దు, టీవీలు వద్దు, మల్టీ టాస్కింగ్ వద్దు. చదవాలి అనుకున్నప్పుడు 1/2 an hour చదివినా, 10 నిమిషాలు చదివినా పర్లేదండి. ఆ 10 నిమిషాలు ఏం చదువుతున్నాడో జీవితాంతం గుర్తుపోయే అంత, గుర్తుండిపోయే అంత ఇంట్రెస్ట్తో చదవాలి. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్ ఒకటి రావాలండి. అండ్ ద ఫైనల్ గోల్, ఇప్పుడు హౌ డూ వి మేక్ అ జర్నీ? ఓ బస్ ఎక్కేసి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తామా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ బస్ ఎక్కుతామా? ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయ్యి బస్ ఎక్కాలి కదండి. అలాగే ఎక్కడికి వెళ్తాం అంటే మనమే కన్ఫ్యూజన్లో కదా. సో ఆ గోల్ అనేది తెలిసిపోయింది అనుకోండి, డైరెక్షన్ చాలా ఈజీ అండి. ఎంత ఫాస్ట్గా పరిగెడతారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూర్ బీయింగ్ ట్రైన్డ్. సో వెన్ పీపుల్ కమ్ టు అస్ వీ మేక్ దెమ్ రన్. సో ఈ గోల్ అనేది తెలిసిపోయింది, ఇలా చెయ్యాలి, ఈ ఎగ్జామ్స్ రాయాలి, ఆ గోల్కి వెళ్ళాలి అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్, ఇది గోల్ ఫిక్స్ అయిపోయింది. సో ఈ ఎగ్జామ్స్ రాయాలి, ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ మేము హెల్ప్ చేస్తాం. వి అట్ బ్రెయినోవిజన్ దట్ ఈస్ వాట్ వీ డూ బెస్ట్ అనమాట. వీ హ్యావ్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ అ స్టూడెంట్స్ అండి. సో ఆర్ సర్వీసెస్ క్యాటర్ టు ఆల్ ద నీడ్స్. స్టూడెంట్కి కావాల్సినవి ఏదైనా సరే మన దగ్గరే దొరకాలి, ఒకే చోటు దొరికితే ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్ అన్నట్టు మేము ప్లాన్ చేసాం అనమాట. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ఆర్ బ్రెయిన్స్. సో దట్స్ హౌ బ్రెయినోవిజన్ హెస్ కమ్ ఇన్ టు పిక్చర్ అనమాట. బట్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఫస్ట్. ఆ గోల్ అనేది ఉండాలండి. సో కన్సిస్టెన్సీ ఇన్ టైం మేనేజ్మెంట్, ఆ గోల్ అండ్ ఫైర్ అండి. ఇంట్లో సపోర్ట్ చేస్తే, ఇఫ్ దే హ్యావ్ దట్ జీల్, ఇంట్లో వాళ్ళు చెప్పాలి దిస్ ఇస్ హౌ వీ గో అప్. ఇప్పుడు నవ్ ఇట్స్ బికమ్ వెరీ కాస్ట్లీ టు లివ్ ఇన్ అండి. ఫర్ పీపుల్ టు బికమ్ సక్సెస్ఫుల్ దే విల్ హ్యావ్ టు అటైన్ స్కిల్స్. ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్ బ్రెయిన్ ఓ విజన్ ఎందుకు జాయిన్ అవ్వాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి, మీ ఎజెండా ఏంటి? వాట్ ఎవర్ గోల్ స్టూడెంట్స్ హ్యావ్, వీ ఫోకస్ ఆన్ దెమ్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. బికాజ్ ఈ రోజు ఎక్కువ మంది స్టూడెంట్స్ మంచిగా సెటిల్ అయ్యారు అనుకోండి, రేపు పొద్దున మనం ఎక్కువ ఫీజు అయినా సరే జనాలు వస్తారు. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ అట్ ఆల్. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ మనీ, వీఆర్ లుకింగ్ ఎట్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ద స్టూడెంట్, హౌ వీ కెన్ సపోర్ట్ దెమ్ ఇన్ ద జర్నీ. సో వీ హ్యావ్ ఆల్ ద ట్రైనింగ్స్ నీడెడ్ ఫర్ ద స్టూడెంట్. అంటే ఆప్టిట్యూడ్ ట్రైనింగ్స్ ఉన్నాయి, టెక్నాలజీ ట్రైనింగ్స్ ఉన్నాయి, హ్యాకథాన్స్ ఉన్నాయి వేర్ దే కెన్ ఇంప్లిమెంట్ దర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇంటర్న్షిప్స్ ఉన్నాయి where they can learn how the corporate world is, ఒక practical approach before they actually go to the job experience చేయడానికి. So all the needs of a student ఉన్నాయి కాబట్టి you come to us, we will take care of your career if you are ready to work hard. ఆ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అండి. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో ఇదండి, చూసారు కదా మన బ్రెయిన్ మూవ్ విజన్ ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎందుకు కోర్స్ నేర్చుకోవచ్చు, మనకి అడ్వాంటేజెస్ ఏంటి, నిజంగానే మన కెరియర్స్ని మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా మీ కెరియర్ని ఇంతే బ్యూటిఫుల్గా డెవలప్ చేసుకోవాలన్నా, ఎంత మంచి కోర్సెస్కి వెళ్ళాలన్నా, రెడీ టు వర్క్లోకి వెళ్ళిపోవాలన్నా కూడా బ్రెయిన్ మూవ్ విజన్ని 100% చూస్ చేసుకోండి. అండ్ మీరు ఎలా చూస్ చేసుకోవాలన్నా, ఎలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఎప్పుడే అప్రోచ్ అవ్వండి. Don't forget. Thank you.